ఆ అబ్బాయి తాతయ్య కాళ్లపై పడి తాను అలాగే చేస్తానని మాట ఇచ్చాడు. నేను 1000 రూపాయలు ఇవ్వబోతే తాతయ్య నిరాకరించి 1 రూపాయి తీసుకోమన్నాడు. ఆ ఇడ్లీ నా జీవితంలోనే అత్యంత రుచికరమైనది. మీ పిల్లలు ఈ డబ్బు వృధా అనరా తాతయ్యా అని అడిగితే ఆయన అమెరికాలో ఉన్న కొడుకుకి వీడియో కాల్ చేశాడు. ఆ కొడుకు నాతో అన్నాడు, సార్, మా నాన్న ఆశయమే మా ఆశీర్వాదం. ప్రతి నెల మేము ఇడ్లీల కోసం 50,000 రూపాయలు పంపిస్తాము అని. ఈరోజు 2026. ఆ తాతయ్య గత సంవత్సరమే 79 వయసులో చనిపోయారు. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని, బాబూ, ఈ బుట్టను చూసుకో అన్నారు. ఇప్పుడు ప్రతి ఉదయం అదే బెంచు దగ్గర నేనుంటాను. నా ఐటీ ఉద్యోగం వదల్లేదు, కానీ రోజుకి 2 గంటలు దీనికే కేటాయిస్తున్నాను. మా కంపెనీలో 200 మంది కలిసి 1 రూపీ ఇడ్లీ ట్రస్ట్ పెట్టాము. ఆ రోజు వచ్చిన చిన్న అబ్బాయి గణేష్ ఇప్పుడు ఇంటర్ చదువుతూ నాకు సహాయం చేస్తున్నాడు. స్నేహితులారా, డబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఆ డబ్బుతో పుణ్యం సంపాదించడం గొప్ప. మీ ఇంట్లో పిల్లలతో రోజుకి 1 రూపాయి ఈ డబ్బాలో వేయించండి. నెలకి 30 రూపాయలవుతుంది. దాంతో ఒక్క ఆకలితో ఉన్నవాడికైనా అన్నం పెట్టండి. మీకది చిన్న ఖర్చు కావచ్చు, కాని ఆకలితో ఉన్నవాడికి అదొక జీవితం. డబ్బు పోతుంది, పుణ్యం మిగులుతుంది. బుట్ట ఖాళీ కావచ్చు, కాని మనసు మాత్రం నిండిపోతుంది. జై హింద్.